రికార్డింగ్ ఆన్. రికార్డింగ్ ఆన్ చేసి సాయిరా వాయిస్ మీకు. హలో సార్ ఆన్ చేసాను సార్, స్టార్ట్ అయింది. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. నాకు రీసౌండ్ వస్తుందండి. హలో సార్ బాగానే ఉంది సార్, రీసౌండ్ రావట్లేదు. బాగానే అనిపిస్తుంది సార్. ఏంటండి? బాగానే అనిపిస్తుంది, రీసౌండ్ రావట్లేదు. రీసౌండ్ వస్తుందా? లేదు, బాగానే ఉంది, వాయిస్ క్లియర్. మాకేంటి రీసౌండ్ వస్తుంది? యాక్రల్ డిఫరెంట్ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. యాక్రల్ డిఫరెంట్ చూడండి. Mm. 54. Color change. Okay. So acral different concept discuss చేద్దాము. సో acral different అంటే ఏంటి, ఒక ఐడియా ఉందా? Acral different. Acral different అంటే ఏంటి? మంత్ ఎండ్ ప్రొవిజన్స్ అంటారు. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ తీసుకుని acral different కాన్సెప్ట్ అని యాడ్ చేయండి. ఎంఎస్ వర్డ్ కాపీ చేసుకుంది. Sir, actual example utilities వస్తుంది సార్. యాక్యురల్ డిఫరెంట్. సో యాక్యురల్ డిఫరెంట్ అంటే ఏంటి? ఇది యాక్యురల్ డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్. సో ఇది దీన్ని ఏమంటారంటే మంత్ ఎండ్ ప్రొవిజన్స్ అంటారు. మంత్ ఎండ్ ప్రొవిజన్స్ ఆర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అంటారు. టైప్ షీట్. దిస్ ఇస్ కాల్డ్ మంత్ ఎండ్ ప్రొవిజన్స్ ఆర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్. దిస్ ఇస్ కాల్డ్ మంత్ ఎండ్ ప్రొవిజన్స్ ఆర్ adjustable entries, adjustment entries. Provisions అంటే meaning provisions, adjustment entries. 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 Provisions. PROVISIONS. Spelling correct values. Provisions. PROVISIONS. Okay. Entries. Correct attention. ENTRIES. Okay. Adjustable entries అంటారు. ఇట్లా ఏమంటారు? అడ్జస్టబుల్ ఎంట్రీస్ అంటారు.
క్లియర్ కదా? సో ప్రొవిజన్స్ అంటే ఏమొస్తాయి మామూలుగా? ఎక్స్పెన్సెస్ అండ్ రెవెన్యూస్. ప్రొవిజన్స్ అంటే మీనింగ్ ఎగ్జాంపుల్ టైప్ చేయండి. ఎక్స్పెన్సెస్ అండ్ రెవెన్యూస్. సో ఎక్స్పెన్సెస్ అండ్ రెవెన్యూస్ అనేవి యాక్చువల్గా నెక్స్ట్ మంత్ ని షిఫ్ట్ చేస్తూ ఉంటారు. అంటే యాక్చువల్లీ ఈ మంత్ లో నాకు రీసౌండ్ సైట్ రీసౌండ్ అని వస్తుందా? సైట్ రీసౌండ్ అని వస్తుందా మీకు? రావట్లేదు సార్, బాగానే ఉంది. నా వాయిస్ ఎందుకు వినిపిస్తుంది ఇక్కడ? 1 minute నేను రీజైన్ అవుతాను విషయం. రీజన్ అయింది. హలో సాయి వినిపిస్తుందా? హలో సాయి. వినిపిస్తుంది సార్. సరే, నా వాయిస్ నాకు తెలియదు. ఓకే ఫైన్. చూడండి, సో ప్రొవిజన్స్ అంటే ఏంటి? ప్రొవిజన్స్ అంటే ఎక్స్పెండిచర్స్ అండ్ రెవెన్యూస్. వీటిని ఏమంటారంటే మంత్ అండ్ ప్రొవిజన్స్ అంటారు. మంత్ అండ్ ప్రొవిజన్స్ యాక్చువల్లీ మనం ఇంతకుముందు ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ డిస్కస్ చేశాం కదా, ఇది కూడా అలాగే ఉంటుంది. సో ప్రొవిజన్స్ లో ఏమేమి వస్తాయి? ప్రొవిజన్స్ లో అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ పేమెంట్స్ వస్తాయండి. యాడ్ చేసుకోండి. ప్రొవిజన్స్ అంటే ఏంటి? ప్రొవిజన్స్ సారీ, యాక్యురల్ అని రాసేయండి. యాక్యురల్ మనం యాక్యురల్ డిఫరెంట్ కదా డిస్కస్ చేసుకుంది. యాక్యురల్ అంటే మీనింగ్ ఏంటి? యాక్యురల్ యాక్యురల్ అంటే ప్రొవిజన్స్. యాక్యురల్ తర్వాత కోలం డాష్ అక్కడ. యాక్యురల్ అంటే ప్రొవిజన్స్ అని అర్థం అండి. ప్రొవిజన్స్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ పేమెంట్స్ అంటారు వీటిని. యాక్యురల్ అంటే ప్రొవిజన్స్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ ప్రొవిజన్స్. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ ప్రొవిజన్స్ అంటారు యాక్యురల్. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అంటే అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ రెంట్ పేయబుల్, సాలరీ పేయబుల్. ఇంకా ఏం చెప్పచ్చు? అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ టైప్ చేయండి. రెంట్ పేయబుల్, సాలరీ పేయబుల్, ఎలక్ట్రిసిటీ బిల్ పేయబుల్. యాక్చువల్గా మంత్ ఎండింగ్ ప్రొవిజన్స్ లో 2 టైప్స్ ఉంటుంది. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అండ్ యాక్యురల్ డిఫరెంట్, ఈ రెండు ఉంటాయి. సో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ మనం ఆల్రెడీ గ్రూప్ చేసాం. సెకండ్ వన్ ఏంటి? యాక్యురల్ డిఫరెంట్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ లో 2 టైప్స్ ఉంటాయి. సారీ, మంత్ ఎండ్ ప్రొవిజన్స్ 2 టైప్స్ ఉంటాయి. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఉంటుంది, యాక్యురల్ అండ్ డిఫరెంట్ అనేది ఒకటి ఉంటుంది. ఈ 2 ఉంటాయి అన్నమాట. క్లియర్ సాయి? అర్థమవుతుందా లేదా? సార్ అది. సో యాక్యురల్ డిఫరెంట్ అంటే మీనింగ్ ఏంటి? యాక్చువల్ గా మంత్ ఎండింగ్ లో మామూలు మంత్ ఎండింగ్ లో ఏం చేస్తాము? శాలరీ పే చేస్తాం, రెంట్ పే చేస్తాం, ఎలక్ట్రిసిటీ బిల్ పే చేస్తాం. అంటే ఈ మంత్ చేయాల్సిన పేమెంట్స్ అనేవి నెక్స్ట్ మంత్ లో చేస్తాం. ఈ మంత్ లో చేయాలి పేమెంట్స్ అనేవి, కానీ ఎప్పుడు చేస్తాం? నెక్స్ట్ మంత్ లో పే చేస్తాం అనమాట. అంటే ఈ మంత్ శాలరీ నెక్స్ట్ మంత్ వస్తుంది, ఈ మంత్ రెంట్ నెక్స్ట్ మంత్ వస్తుంది.
ఎలక్ట్రిసిటీ బిల్ ఈ మంత్ బిల్ నెక్స్ట్ మంత్ లో పే చేస్తాం. క్లియరా? అర్థమవుతుంది లేదా? అర్థమవుతుందా? హలో, ఈ మంత్ పే అర్థమవుతుంది సార్. రీసౌండ్ వస్తుంది సార్, ఇది బాగా రీసౌండ్ వస్తుంది. సిస్టమ్ రీస్టార్ట్ చేస్తుందండి. నా వాయిస్ నాకే వినిపిస్తుంది. 1 minute. సాయి వినిపిస్తున్న వాయిస్ నాది? హలో సార్ వినిపిస్తుంది సార్. వాయిస్ వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది. ఓకే, క్లారిటీగా ఉంది. చూడండి, మంత్ ఎండ్ ప్రొవిజన్స్ అంటే ఏంటి? ఈ మంత్ పే చేయాల్సిన పేమెంట్స్ అనేవి మనము నెక్స్ట్ మంత్ లో చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ పెయిడ్ ఉంది, శాలరీ పెయిడ్ ఉంది. ఇవన్నీ ఎప్పుడు చేయాలి? మనం ఈ మంత్ చేయాలి శాలరీ అనేది. అంటే ఈ మంత్ చేయాల్సిన శాలరీ అనేది నెక్స్ట్ మంత్ లో పే చేస్తాం. అలాగే ఎలక్ట్రిసిటీ బిల్ ఉంది, ఈ మంత్ బిల్ అనేది నెక్స్ట్ మంత్ లో పే చేస్తాం. బట్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే పే చేయకపోయినా సరే ఈ మంత్ బిల్లు కాబట్టి పే చేసినట్లే ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తాం. దీన్ని ఏమంటారు? యాక్యురల్ డిఫరల్ అంటారు. యాక్యురల్ డిఫరల్. ఇక్కడ నోట్ ఉంది మన దగ్గర రెడీగా టైప్ చేసింది, ఒకసారి అది మీకు నేను ఫార్వర్డ్ చేస్తాను. సాయి 1 minute వెయిట్ చేయండి సాయి. షీట్ ఉంది, అది మీకు క్లారిటీగా ఉంటుంది, ఇంకా క్లారిటీగా ఉంటుంది. 1 minute, నేను ఫస్ట్ నుంచి చెప్తాను. చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను చూడు సాయి, ఇది క్లారిటీగా ఉంటుంది మీకు. చూడండి, మంత్ ఎండ్ ప్రొవిజన్స్ యాక్యురల్ అండ్ డిఫరల్ కాన్సెప్ట్ అన్నమాట. సో యాక్యురల్ డిఫరల్ అంటే మీనింగ్ ఏంటి? యాక్చువల్గా మనకి యాక్యురల్ డిఫరల్ లాగే మనకి వీటిని ఏమంటారంటే అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అంటారు, లేదంటే మంత్ ఎండ్ ప్రొవిజన్స్ అంటారు. మంత్ ఎండ్ ప్రొవిజన్స్ లో ఏమేమి వస్తాయి? 2 వస్తాయండి. ఎందుకంటే మంత్ ఎండ్ ప్రొవిజన్స్ లో ఏమేమి వస్తాయి? లాస్ట్ చూడండి, మంత్ ఎండ్ ప్రొవిజన్స్ 2 టైప్స్ ఉన్నాయి. యాక్యురల్ డిఫరల్ కాన్సెప్ట్ ఒకటి ఉంది, అలాగే ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఒకటి ఉంది. ఈ 2 ఉన్నాయి అన్నమాట. యాక్యురల్ డిఫరల్ కాన్సెప్ట్ ఒకటి, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ 2 ఉన్నాయి అన్నమాట. బట్ ఆల్రెడీ మనం ఏం చేసామంటే ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ డిస్కస్ చేసాం, అలాగే యాక్యురల్ డిఫరల్ కాన్సెప్ట్ కూడా డిస్కస్ చేస్తున్నాం. వీటిని ఏమంటారు? ఇట్ ఈస్ కాల్డ్ ప్రొవిజన్స్ అండ్ అడ్జస్టబుల్ ఎంట్రీస్ అంటారు. అడ్జస్టబుల్ ఎంట్రీస్ అన్నమాట ఇవన్నీ కూడా. అంటే నెక్స్ట్ మంత్ పే చేయాల్సిన పేమెంట్స్ అనేవి ఇప్పుడు ఈ మంత్ లో మనం శాలరీ అనేది ఈ మంత్ శాలరీ నెక్స్ట్ మంత్ లో పే చేస్తాం. ఈ మంత్ కరెంట్ బిల్ అనేది నెక్స్ట్ మంత్ లో పే చేస్తాం. అటువంటిప్పుడు ఏం చేస్తాం అనేది కాన్సెప్ట్ ఇక్కడ. ఓకేనా? యాక్యురల్ మీనింగ్ ఆఫ్ యాక్యురల్ అంటే ఏంటి? అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ పేయబుల్, ఎలక్ట్రిసిటీ బిల్ పేయబుల్, శాలరీ పేయబుల్, టెలిఫోన్ బిల్ పేయబుల్, ఇవన్నీ కూడా మనకి వీటి కిందకి వస్తాయి, యాక్యురల్ కిందకి. డిఫరల్ అంటే మీనింగ్ ఏంటి? డిఫరల్ అంటే అడ్వాన్స్ రిసీవ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ప్రాపర్టీ ఉందనుకుందాం, మీకు ఏదన్నా ప్రాపర్టీ ఉంది, ఏం చేస్తారు? మీది సర్వీస్ ఓరియంటెడ్ అనుకుందాం, పోనీ సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీ.
ఫస్టే పేమెంట్ తీసుకుంటారు. మనీ అనేది ఫస్టే తీసుకుంటారు, తర్వాత సర్వీస్ చేస్తారు. అంతే కదా, ఫస్టే తీసుకుంటారు మనీ, తర్వాత సర్వీస్ చేస్తారు. క్యాష్ అడ్వాన్సెస్, రెంట్ అడ్వాన్స్ గా రిసీవ్ అవుతుంది. ఇటువంటి వాటిని డిఫరెల్ కిందకు వస్తుంది అనమాట. యాక్యురల్ అండ్ డిఫరెల్. అడ్వాన్స్ రిసీవ్స్ ఫస్ట్ సర్వీస్ ఓరియంటెడ్ అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ముందుగానే కొంత పేమెంట్ తీసుకుంటాం, పేమెంట్ తీసుకుని తర్వాత సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. యాక్యురల్ డిఫరెల్ అంటే ఈ మంత్ పే చేయాల్సి, ఈ మంత్ ఏమైతే మనం సర్వీసెస్ అవి తీసుకుంటామో, సరే లేదంటే ఈ మంత్ శాలరీ నెక్స్ట్ మంత్ పే చేస్తాం, ఈ మంత్ కరెంట్ బిల్ అనేది నెక్స్ట్ మంత్ పే చేస్తాం. వీటిని ఏమంటారంటే ఈ యాక్యురల్ డిఫరెల్ కాన్సెప్ట్ కిందకు వస్తుంది అనమాట. అది ఓకే. మనకి కింద ఎంట్రీస్ ఉంటాయి చూడండి. ఇంకా డౌన్ రండి, ఇంకా డౌన్ రండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్. 1 minute. వన్ మినిట్ ఫస్ట్ పైకి వెళ్ళి చూడండి. మనకి ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేస్తాం, 3 ఎంట్రీస్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఏముంది, ఇప్పుడు శాలరీ పే చేస్తాం, అది నెక్స్ట్ మంత్ లో పే చేయాలి. శాలరీ అనేది నెక్స్ట్ మంత్ కి సంబంధించింది, కానీ ఏం చేస్తాము, ఈ మంత్ లోనే ఒక ఎంట్రీని పోస్ట్ చేస్తాం. శాలరీకి సంబంధించి ఒక ఎంట్రీని ఈ మంతే పోస్ట్ చేస్తాం. అంటే నెక్స్ట్ మంత్ లో చేయాలి, ఇంకా చేయలేదు, ఈ మంత్ లోనే ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ మంత్ లో ఏం చేస్తాము, ఆ ఎంట్రీని రివర్స్ చేస్తాం, అంటే క్యాన్సిల్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఫైనల్ ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తాం అనమాట. సో ఎలా చేయాలనేది చూద్దాము. వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఉన్నాయి, కింద ఉన్నాయి చూడండి. ఫస్ట్ మనం ఈ 4 టైప్ ఆఫ్ ది స్టెప్స్ అనేది క్రియేట్ చేద్దాము. ఫస్ట్ వెళ్ళండి, FS00 వెళ్ళండి. వెళ్ళారు కదా. సో FS00లోకి వచ్చాం మనం. మీరు కరెంట్ లయబిలిటీస్ లోకి వెళ్ళండి. కరెంట్ లయబిలిటీస్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ GL అకౌంట్ ఒకటి క్రియేట్ చేస్తున్నాం. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, కరెంట్ లయబిలిటీస్ తీసుకోండి. కరెంట్ లయబిలిటీస్ పైన ఉంది సాయి. బ్యాలెన్స్ షీట్ తీసుకోండి, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ అని ఇవ్వండి. షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ కూడా అంతే, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. కంట్రోల్ డేటా ఉంది, కంట్రోల్ డేటా ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ కూడా తీసుకోండి. అలాగే ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కూడా యాక్టివేట్ చేయండి. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ యాక్టివేట్ చేయండి సార్. ఓపెన్ ఐటమ్ యాక్టివేట్ చేస్తారా? సేవ్ చేయండి. సేవ్. ఓకే. సో మనం ఏం చేసాము, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ సంబంధించిన ఒక GL అకౌంట్ ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి ఏముందో. డిఫైన్
రీజన్ ఫర్ రివర్సల్. డిఫైన్ రీజన్ ఫర్ రివర్సల్, అది కరెక్ట్ చేయండి. రీజన్ ఫర్ అది కాదు, అది సెకండ్. డిఫైన్ రీజన్, REASON, రీజన్ ఫర్ రివర్సల్ మార్చింది, అది రాంగ్ ఉంది. రీజన్ ఫర్ అంటే మనం ఎందుకు రివర్స్ చేస్తున్నాం అనేది. డిఫైన్ రీజన్ మొత్తం కరెక్ట్గా చేయండి. డిఫైన్ రీజన్ ఫర్ రివర్సల్. ఫస్ట్ తీసేయండి ఆ ముందుది తీసేయండి, అది ఎందుకు. డిఫైన్ రీజన్ ఫర్ రివర్సల్, రీజన్ ఎందువల్ల మనం రివర్స్ చేస్తున్నాం అనేది అనమాట. పాత్ ద్వారా వెళ్ళండి, దీనికి టీ కోడ్ ఉండదు. ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇక్కడ కాదు సాయి, SPROకి వెళ్ళాలి. SPRO స్క్రీన్లో వెళ్ళారు కదా. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, బిజినెస్ ట్రాన్సాక్షన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఇంకోటి ఉంది అక్కడ చూడుకోండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, బిజినెస్ ట్రాన్సాక్షన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఐఎమ్ సారీ, మా జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ లోకి వెళ్ళాలి. ఐఎమ్ సారీ, పైన ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, మాస్టర్ డేటా, బిజినెస్ ట్రాన్సాక్షన్, మాస్టర్ డేటా అది కాదు, దాని కింద బిజినెస్ ట్రాన్సాక్షన్కి వెళ్ళండి. బిజినెస్ ట్రాన్సాక్షన్, వీటిలో అడ్జస్ట్మెంట్ పోస్టింగ్ ఉందా, పోస్టింగ్స్ రివర్సల్ అవన్నీ చూడండి. అది డిఫైన్ రీజన్ ఫర్ రివర్సల్. సో ఇక్కడ మనము ఎందుకు రివర్స్ చేస్తున్నాం అనేది మనం డిఫైన్ చేస్తాము. నివేదికకి వెళ్ళండి. ఏదన్నా ఒక 2 లెటర్స్ తీసుకోండి, 2 లెటర్స్ ఇవ్వండి. TA ఇచ్చారు, ఇక్కడ టెక్స్ట్ ఇవ్వండి. యాక్యురల్ డిఫరెల్ కాన్సెప్ట్, ACCURAL స్పెల్లింగ్ కరెక్ట్ గా రావాలి. ACCURAL, యాక్యురల్ డిఫరెల్, DEFERRAL, డిఫరెల్, DEFERRAL, డిఫరెల్ కాన్సెప్ట్, CONCEPT. అక్కడ నెగిటివ్ పోస్టింగ్, ఆల్టర్నేటివ్ పోస్టింగ్ చెక్ బాక్స్ ఉన్నాయి చూసారా, అవి సెలెక్ట్ చేసుకోండి. సో ఇవన్నీ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నాము. నెగిటివ్ పోస్టింగ్ అంటే ఏంటి, యాక్చువల్గా ఫస్ట్ మనం ఇక్కడ ఏమి ఇచ్చారు, TG ఇచ్చారు. ఫస్ట్ రీజన్ అంటే ఏంటి, అది ఏదైనా తీసుకోవచ్చు మీ ఇష్టం. ఆ రీజన్ అనేది మనకు ఉపయోగపడుతుంది. తర్వాత నెగిటివ్ పోస్టింగ్ అంటే ఏంటి, ఒక డాక్యుమెంట్ ని రివర్స్ చేసేటప్పుడు డెబిట్ ఏమవుతుంది లేదంటే క్రెడిట్ ఏమవుతుంది అనేది డిఫైన్ చేయడానికి నెగిటివ్ పోస్టింగ్ అనేది ఉపయోగపడుతుంది. నెగిటివ్ పోస్టింగ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది, ఒక డాక్యుమెంట్ రివర్స్ చేసే టైంలో డెబిట్ ని ఎలా చేస్తారు, క్రెడిట్ ఏమవుతుంది అనే దానికోసం ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఆల్టర్నేటివ్ పోస్టింగ్ ఇది ఎందుకు ఉపయోగపడుతుంది, ఈ మంత్ డేట్ లో పోస్ట్ చేసిన డాక్యుమెంట్ ని నెక్స్ట్ మంత్ డేట్ కి మార్చేస్తాం మనం. ఈ మంత్ లో పోస్ట్ చేసిన డాక్యుమెంట్ ని నెక్స్ట్ మంత్ కి పోస్ట్ చేస్తాం, చేంజ్ చేస్తాం. దాని పర్పస్ దీన్ని ఆల్టర్నేటివ్ పోస్టింగ్ డేట్ చేంజ్ అవుతుంది కాబట్టి తీసుకుంటాం. ఆల్టర్నేటివ్ పోస్టింగ్ డేట్ అనేది తీసుకుంటాం. ఇవ్వండి, సేవ్ చేయండి. కంటిన్యూ, డేటా వాస్ సేవ్డ్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఎంట్రీస్ చూడండి. యాక్యురల్ డిఫరెల్ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నాం, ఎలా చేయాలో చూడండి. యాక్యురల్ డిఫరెల్ కాన్సెప్ట్, యాక్యురల్ డిఫరెల్ డాక్యుమెంట్ పోస్టింగ్ అంటే పోస్టింగ్ చేస్తున్నాం. FS
FBS1 వెళ్ళండి. FBS1 ఈ మంత్ డేట్ తో తీసుకున్నాం. మీరు 30 ఈ డాక్యుమెంట్ ఏం చేస్తాము, నెక్స్ట్ మంత్ డేట్ కి మార్చేస్తాం మళ్ళీ. ఓకే, డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ తీసుకోండి. ఎస్ఏ డాక్యుమెంట్ టైప్ పైన యాడ్ అవ్వలేదు, ఎస్ఏ తీసుకోండి. ఎస్ఏ డాక్యుమెంట్. నెక్స్ట్ క్రింద రివర్సల్ రీజన్ అని వచ్చింది. రివర్సల్ రీజన్ ఏమి ఇచ్చా మనం? టిఎస్ ఇచ్చారా, టిఏ ఇచ్చారా? మీరు లాస్ట్ లో టిఏ ఇచ్చారు. ఇది రివర్సల్ రీజన్, మనం ఇంతకుముందు చేసాం కదా అది. రివర్స్ డేట్, ఈ డాక్యుమెంట్ ఏ రోజు మీరు రివర్స్ చేస్తారు? నెక్స్ట్ మంత్ ఫస్ట్ కదా, 01/05/2024 తీసుకోండి. 01/05/2024 కి తీసుకున్నాం. ఓకేనా? చూడండి, డేట్ ఈరోజు డేట్ తీసుకున్నాం. తర్వాత యాక్యురల్ డిఫరెన్స్ సంబంధించి మనం ఇంతకుముందు చేసాం కదా, అది కూడా తీసుకున్నాం. కింద టిఎస్ అనేది తీసుకున్నాం. తర్వాత రివర్సల్ డేట్ ఏ రోజు రివర్స్ అవుతుంది అంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ రివర్స్ చేస్తామని తీసుకున్నాం. ఓకే, తర్వాత 40 తీసుకోండి. 40 అంటే డెబిట్. శాలరీ అకౌంట్ తీసుకోండి. శాలరీ అకౌంట్ తీసుకోండి. తీసుకున్నారు కదా, ఎంటర్ చేయండి. వ్యాలిడేట్ టెక్స్ట్ అంట. మీరు వ్యాలిడేషన్ సబ్స్టిట్యూషన్ ఇచ్చారు కదా, అప్పుడు ఏమి ఇచ్చారు అది ఇవ్వండి. AMR 1 ఇచ్చారు, అది కాకుండా మీకు ఏమి ఇచ్చారు? వ్యాలిడేషన్ ఏమి ఇచ్చారు? అక్కడ రిఫరెన్స్ ఓకే, AMR 1 దాని కింద మీ కంపెనీ కూడా ఇచ్చారా? ఏమి ఇచ్చారు? గుర్తులేదు సాయి. ఎంటర్ చేయండి. మీరు రాంగ్ ఇస్తున్నారు. వ్యాలిడేషన్ ఏమి ఇచ్చారు? సబ్స్టిట్యూషన్ ఆటోమేటిక్గా పిక్ అయింది. వ్యాలిడేషన్ ఏమి ఇచ్చారు? SAI 1 ఇచ్చారు, అది ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి. అమౌంట్ ఒక 20,000 ఎంత మీ ఇష్టం, 10,000. శాలరీ ఫర్ ప్రొవిజన్. నెక్స్ట్ మనం శాలరీ పే చేయలేదు, బట్ చేసినట్లు ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. ఈ మంత్ శాలరీ కదా, ఈ మంత్ శాలరీ నెక్స్ట్ మంత్ లో ఇస్తాం. అది ఈరోజు చేయకపోయినా చేసినట్టు ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. 50 ఇవ్వండి. 50 అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఇవ్వండి. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ క్రియేట్ చేశాం కదా, GL అకౌంట్. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అనేది తీసుకున్నాం. ఓకే, ఎంటర్ చేయండి. స్టార్ ప్లస్ ఇవ్వండి. సిమ్యులేట్ పోస్ట్. శాలరీ అకౌంట్ డేటా టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. సేవ్ చేయండి. 8004 డాక్యుమెంట్ నెంబర్ అంతా గుర్తుపెట్టుకోండి. 8004. ఓకే, సో ఈ డాక్యుమెంట్ ఏం చేస్తాం? ఇక్కడ నెక్స్ట్ మంత్ లో రివర్స్ చేస్తాం. అంటే ఏం చేస్తాం? క్యాన్సిల్ చేస్తాం. క్యాన్సిల్ చేసి యాక్చువల్ ఎంట్రీని మళ్ళీ పోస్ట్ చేస్తాం. ఈ డాక్యుమెంట్ మనం రివర్స్ చేయాలి. ఎలా చేస్తాము? రివర్సల్ టీ కోడ్ ఏముంది? F.81 రివర్సల్ డాక్యుమెంట్ F.81. సేమ్ డాక్యుమెంట్ తీసుకోవాలి. ఇక్కడ 8004 కంపెనీ ఇవ్వండి. ఎలా రివర్స్ అవుతుంది? మీ దగ్గర ఉంది కదా, సిస్టంలో ఉంది కదా, ఆల్రెడీ చూపించండి. సెకండ్ స్టెప్ ఇంకా పైన ఉంది. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు శాలరీ అకౌంట్ అని రివర్స్ అవ్వాలండి. అవుట్ స్టాండింగ్ లేదంటే శాలరీ అకౌంట్ డేటా, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ డేటా టు శాలరీ అకౌంట్ అని రివర్స్ అవ్వాలి. శాలరీ ఆర్ ఎక్స్పెన్సెస్
అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ డేటా టు సాలరీ అకౌంట్ వెళ్ళండి. సో ఇక్కడ ఏమి ఇచ్చాం మనం, ఫిజికల్ ఇయర్ అవసరం లేదు, ఓకే ఇవ్వండి, నో ప్రాబ్లం. రివర్సల్ పోస్టింగ్ డేట్ తెలుగులండి, రివర్సల్ పోస్టింగ్ డేట్ తీసుకోవాలి. ఏ రోజు మీరు రివర్స్ చేస్తున్నారు? రివర్సల్ పోస్టింగ్ డేట్ 01/02/2022. ఐమ్ సారీ 01/05/2024. ఆ రోజు రివర్స్ చేస్తున్నారు. తర్వాత రివర్సల్ రీజన్ ఇంకోటి ఉంటే చూడండి కింద. రివర్సల్ రీజన్ ఏమి ఇచ్చాం మనం? టిఎస్ ఇచ్చారా, టిఎం ఇచ్చారా? మీరు టిఏ ఇచ్చారు. కంటిన్యూ చేయండి. టెస్ట్ రన్ తీసేయండి, అవసరం లేదు. టెస్ట్ రన్ ఎందుకు? డాక్యుమెంట్ నంబర్ ఎక్కడ తీసుకోవాలి? ఇక్కడ రాలేదేంటి? డాక్యుమెంట్ నెంబర్ వచ్చింది కదా, ఓకే ఫైన్, నో ఇష్యూ. ఎగ్జిక్యూట్ చేయండి ఒకసారి, ఎగ్జిక్యూట్. డాక్యుమెంట్ నెంబర్ చూడండి 8004 అనేది ఏ నెంబర్తో రివర్స్ అయింది చూడండి. రివర్స్ డాక్యుమెంట్ విత్ 5506 తో రివర్స్ అయిందంట. 5506 ఈ నెంబర్ తోటి డాక్యుమెంట్ అనేది రివర్స్ అయింది. క్లియర్ కదా? చెక్ చేద్దాం, వెళ్ళండి. FB03 ట్రాన్సాక్షన్ కోడ్, డిస్ప్లే డాక్యుమెంట్ FB03. ఇచ్చేయండి, డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్ ఎంటర్ చేయండి. ఆ నెంబర్స్ చెక్ చేయండి ఒకసారి, నెంబర్స్ చెక్ చేయండి. 5506 చూడండి. డబల్ 5506 కదా. ఇదిగో శాలరీ అకౌంట్ డేటా టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ కింద రివర్స్ అయ్యింది. ఓకే, ఇది కాదు ఇంకోటి చూడాలి కదా. 40 డెబిట్ అంతే కదా. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్స్ డేటా టు శాలరీ అకౌంట్ కరెక్ట్ గా రివర్స్ అయింది, అంటే అది క్యాన్సిల్ చేసేసాం. ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలి? యాక్చువల్ ఎంట్రీని పోస్ట్ చేయాలి. యాక్చువల్గా ఉన్న ఎంట్రీని పోస్ట్ చేయాలి. అంటే క్యాన్సిల్ వెళ్ళండి, FB02కి వెళ్ళండి. మెయిన్ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నాం, శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఏ డేట్తో పోస్ట్ చేయాలి? మనం ఈ డేట్తో పోస్ట్ చేయకూడదు. ఏ డేట్ తీసుకోవాలి ఇక్కడ? మనం నెక్స్ట్ మంత్ డేట్ తీసుకోవాలి. నెక్స్ట్ మంత్కి వెళ్ళాలి ఎంట్రీ. నెక్స్ట్ మంత్లో చేస్తాను. యాక్చువల్ ఇప్పుడు కాదు చేసేది, నెక్స్ట్ మంత్లో చేయాలి. 02 ఇవ్వండి, 02/05/2024. ఫస్ట్ 1 కూడా ఇవ్వచ్చు, ఏం కాదు. ఓకే ఫైన్, నో ఇష్యూ. ఇవ్వండి ఇవ్వండి. పోస్టింగ్ డేట్ కూడా మార్చండి. సో ఆ డాక్యుమెంట్ పోస్ట్ చేసాం లాస్ట్ మంత్, డాక్యుమెంట్ ఈ మంత్లో క్యాన్సిల్ చేస్తాం. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాము? కరెక్ట్ ఎంట్రీని పోస్ట్ చేస్తున్నాం. డేట్ ఇవ్వండి 01/05/2024. ఇవ్వండి. ఇక్కడ శాలరీ అకౌంట్ తీసుకోండి, 40 దగ్గర శాలరీ అకౌంట్. యాక్చువల్లీ నెక్స్ట్ మంత్లో చేయాలండి, అంటే మనకి మంత్ ఎండింగ్ కదా. ఎంట్రీ పోస్ట్ చేసి నెక్స్ట్ మంత్లో క్యాన్సిల్ చేస్తాం, బట్ ముందే చేసేస్తున్నాము, ఏం కాదు. అక్కడ ఏమొచ్చు చూడండి, పోస్టింగ్ అడ్జస్ట్ నెక్స్ట్ మంత్కి అడ్జస్ట్ అవుతుంది. ఓకే, పీరియడ్ అనేది. ఓకే, నో ఇష్యూ. ఎంటర్ చేయండి, అలా వస్తే కరెక్ట్గా వచ్చినట్లు. వ్యాలిడేషన్ టెక్స్ట్ ఇవ్వండి, తర్వాత డీయాక్టివేట్ చేయండి. అది మీరేను బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. ఇక్కడ అమౌంట్ ఇవ్వండి, 20,000 ఎంతో ఇచ్చారు మీరు.
బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. ఎంటర్, పోస్ట్ చేసేయండి. పోస్ట్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. సెట్ చేయండి. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. ఇలా చేస్తారు. FB03కి వెళ్ళండి, డిస్ప్లే, డాక్యుమెంట్ డిస్ప్లేకి వెళ్ళండి. ఇది ఫైనల్ ఎంట్రీ అన్నమాట. ఇప్పుడు మనం చేసింది ఫైనల్ ఎంట్రీ. ఎంటర్ చేయండి. ఈరోజు డేట్తో చూడండి, ఒకసారి చెక్ చేయండి. 30 కదా, 30 ఎక్కడ ఉంది చూడండి. 30 పోస్టింగ్ డేట్ ఒకటి ఉంటుంది, డాక్యుమెంట్ డేట్ ఒకటి ఉంటుంది. 30 ఎలా ఉంటుందో చూడండి. అది 30. వెయిట్ బ్యాక్ వెళ్ళని చెప్తాను. బ్యాక్ వెళ్ళి 1/3 ఉన్నాయా? 3 ఆర్డర్లో లేవనుకుంటా కదా. ఎస్ఏ డాక్యుమెంట్కి రివర్స్లో ఉంది, అందువల్ల యాక్చువల్ 3 ఆర్డర్లో ఉంది. 30 ఇక్కడ ఈ రెండు ఓకే. ఓకేనా? ఈ రెండు ఓకే. ఇంకోటి రివర్సల్ డాక్యుమెంట్ కాబట్టి దాని నెంబర్ రేంజ్ వేరే ఇచ్చినట్టున్నారు మీరు. అది చేంజ్ అయి ఉంటుంది యాక్చువల్గా. రివర్సల్ డాక్యుమెంట్ ఇక్కడ ఒకటి చూసారా? ఇదిగో డేట్ చెక్ చేయండి. డేట్ చెక్ చేయండి. నెక్స్ట్ మంత్కి రివర్స్ చేస్తాం. నెక్స్ట్ మంత్లో క్యాన్సిల్ చేస్తాం. ఏబి అంటే ఏంటి? రివర్స్ చేసాం కదా. 30 రోజు ఎంట్రీ పోస్ట్ చేసాం. 01/05/2024 రివర్స్ చేసాం. తర్వాత ఫైనల్ ఎంట్రీ అనేది తర్వాత పోస్ట్ చేసాం. ఇది యాక్యురల్ డిఫరెల్ అంటే ఇలా ఉంటుంది అనమాట. ఎంట్రీ పోస్ట్ నెక్స్ట్ మంత్ పే చేయాల్సినవి ఈ మంతే ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తారు. చేసి నెక్స్ట్ మంత్లో రివర్స్ చేసి తర్వాత కరెక్ట్ ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తారు. ఫైనల్ ఎంట్రీ పోస్ట్ చేస్తారు. ఇది యాక్యురల్ డిఫరెల్ కాన్సెప్ట్. క్లియర్ కదా? GL లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళండి. FBL3 అని వెళ్ళండి. అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. FBL3 అని శాలరీ అకౌంట్ తీసుకోండి ఒకసారి. FBL3 అని శాలరీ అకౌంట్ అనేది ఎగ్జిక్యూట్ చేయండి. Hmm. 30 పోస్ట్ చేశాను. ఓకే, 30. 1 minute. మీరు ఎస్ఏ డాక్యుమెంట్ యాక్చువల్ ఇక్కడే వస్తాయండి, ఇంకోటి రాలేదు. 1 minute. 13 పోస్ట్ చేశారు. మీరు ఏమైనా అడ్జస్ట్ చేశారా? చేయలేదు. కరెక్ట్ ఏమి కదా. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళి నెక్స్ట్ మంత్ డేట్ ఇవ్వండి చెప్తాను. నెక్స్ట్ మంత్ డేట్ ఇవ్వండి, బ్యాక్ వెళ్ళని చెప్తాను. ఇక్కడ డేట్ చేంజ్ 30 నెక్స్ట్ మంత్ డేట్ ఇవ్వండి. 01/01 30 చేసేసి 01/05/2024. 01/05/2024. ఎగ్జిక్యూట్ చేయండి. నెక్స్ట్ మంత్ కూడా యాడ్ అయింది చూసారా? నెక్స్ట్ మంత్ 30 ఇక్కడ 2 కనిపిస్తుంది చూడండి. 30 రోజు 2 పోస్ట్ చేస్తాం. ఏబీ డాక్యుమెంట్ ఉంది, ఎస్ఏ డాక్యుమెంట్ కూడా ఉంది. ఒకటి ఎంట్రీ పోస్ట్ చేసిన తర్వాత క్యాన్సిల్ చేస్తాం కదా, అదనమాట. నెంబర్స్ చెక్ చేసుకోండి. ఇవి మనకు వచ్చిన నెంబర్స్. లాస్ట్ 3 ఉన్నాయి కదా, అవి చూడండి. లాస్ట్ 3 నెక్స్ట్ మంత్ కి పోస్ట్ ఇలా చేస్తారనమాట. క్లియరా? అర్థమైందా? జిఎల్ అకౌంట్ బ్యాలెన్సెస్ ఎలా చెక్ చేస్తారు? ఏటీ కోడ్ FS10N ఇవ్వండి. FS10N జిఎల్ అకౌంట్ తీసుకోండి. శాలరీ జిఎల్ అకౌంట్ తీసుకోండి.
ఎగ్జిక్యూట్ చేయండి. జిఎల్ బ్యాలెన్సెస్ 20,000 లాస్ట్లో మీరు 20,000 ఉంది అక్కడ. 20,000 ఒక 10,000 పైన డబుల్ క్లిక్ చేయండి. 10,000 పైన డబుల్ క్లిక్ చేయండి. ఇలా కూడా చూసుకోవచ్చు. ఈరోజు పోస్ట్ చేశాం కదా ఇదన్నమాట. ఓకే రైట్. అర్థమైందా లేదా కాన్సెప్ట్? సింపుల్ కాన్సెప్ట్, ఏం లేదు ఇక్కడ. అర్థమైందా లేదా? క్లియరా? సాయి అర్థమైందా అందరికి? నిర్మల్ గారు అర్థమైందా మీకు? ఏముంది అక్కడ? ఏం లేదు. ఈ మంత్ ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తాము, నెక్స్ట్ మంత్ లో క్యాన్సిల్ చేస్తున్నాము, తర్వాత యాక్చువల్ ఎంట్రీని పోస్ట్ చేస్తున్నాం, అంతే డిఫరెన్స్, ఇంకేం లేదు. ఇది కూడా ఇంటర్వ్యూలు అడుగుతారు. మనం చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని ఇంపార్టెంటే. నేను ఏమైతే చెప్తున్నానో ఇవన్నీ ఇంపార్టెంటేనండి, ఏది మిస్ అవ్వకూడదు, అన్నిటిపైన నాలెడ్జ్ ఉండాలి. ఓకేనా? క్లియరా? ఎస్ సార్ నో? ఓకే, రేపు వేరే టాపిక్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ, బాబాయ్, గుడ్ డే.